Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సాషా ఈ వీకెండ్ అయితే తన ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళిందనమాట. సో సాషా వాజ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బర్త్డే అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది కేక్ తీసుకోవడానికి కూడా. కిడ్స్ అంతే కదా, ఇప్పటి నుంచి మెల్లగా తెలుస్తుంటుంది. సో అండ్ ఈ బర్త్డే మెట్రోపోలిస్లో జరిగిందనమాట. సో బర్త్డే తర్వాత అంతా ఇంకా ఫుల్ గేమ్ టైమే, డే అంతా బుక్ చేశారు సో దట్ కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారని. అండ్ సాషా ఇక్కడ చాలా టైమే గడిపింది, అంటే ఫస్ట్ టైం అయినా కూడా దానికి ఏజ్కి తగ్గట్టు కొన్ని గేమ్స్ అయితే వెతుకుంది. ఇలా బాల్స్ బౌన్స్ అవుతున్నాయి అనమాట. మేము రాగానే ఒకరు ఇలా కూర్చోబెట్టారు, అప్పటి నుంచి తను కూడా కూర్చోవాలనుకుంది. అండ్ ఇలా బాల్స్ బ్లో అవుతుంటే హ్యాపీగా క్యాచ్ చేస్తూ మళ్ళీ కొత్తవి పెడుతుంది అనమాట. బటన్ టైమర్ లాగా ఉంది, కాసేపు అయ్యి ఆగిపోగానే మళ్ళీ ఆన్ చేసుకుంటుంది సెల్ఫ్. అస్సలు అక్కడి నుంచి లేవలేదనమాట. చాలా నచ్చింది దానికి. అండ్ ఇక్కడ ఇట్లా షూటింగ్ గన్స్ లాగా ఉన్నాయన్నమాట. మనం ఆ బాల్స్ వేసి షూట్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఫన్ ఉంటుంది. సాషా మేబీ కొంచెం పెద్దగా అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తుందేమో. అండ్ ఆ బాల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇక్కడ వేస్తున్నారనమాట. అన్నీ పైకి వెళ్ళిపోయి ఒకేసారి ఇలాగా కిడ్స్ మీద పడతాయి అన్నమాట. ఒక బాల్ ఎక్స్ప్లోజన్ లాగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కిడ్స్ అయితే. అండ్ ఇలాగ వీళ్ళు ఓపిక్గా కలెక్ట్ కూడా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ గోస్ దిస్ మినీ జిమ్ ఏరియా లాగా కిడ్స్ కోసము. సాషాకి ఈ ప్లే ఏరియా చాలా నచ్చింది. ఇది అండర్ 3 కిడ్స్ కోసం అనమాట. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపతో కలిసి కూర్చొని ఇలా చక్కగా ఆడుకుంది. అండ్ దెన్ ఇక్కడ బాల్స్తో ఒక పిట్ లాగా ఉంటే అక్కడ వచ్చి ఆడుకుంటుంది అనమాట. ఫుల్ ప్లాస్టిక్ బాల్స్తో నిండిపోయి ఉంది. అండ్ దాంట్లో పండుకొని అటు ఇటు ఎగురుతూ ఉంది. ఒక్కతే అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. సాషా కంటే చాలా చిన్న పిల్లలు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు గ్రూప్లో. పాపం దాని ఏజ్కి కంపాటబుల్గా ఈ టైంలో ఇక్కడ ఎవరు లేరనమాట. సో మ్యాక్సిమం నాతో ఉంటూ ఇలాగా ఒకతే ఎంజాయ్ చేసింది. బట్ షీ నెవర్ ఫెల్ట్ బోర్డ్. చాలా సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేస్తూ హ్యాపీగా ఆడుకుంటుంది. అండ్ ఒక చిన్న పాప కూడా దాంతో పాటు జాయిన్ అయిందనమాట ఇప్పుడు. బట్ ఎక్కడ కాలి కిందికి వచ్చేస్తుంది అని చెప్పి కొంచెం కంగారు పడ్డాను, కానీ సాషానే బయటకు వచ్చేయాలనుకుంది. దానికి ఫస్ట్ ఆడిన ప్లే ఏరియానే నచ్చింది ఆ బాల్స్ది. అండ్ దెన్ మళ్ళీ బాల్స్ వైపు అయితే వచ్చేసామన్నమాట. సాషాకి బాల్స్ కలెక్ట్ చేయడము అండ్ ఈ వాటర్ స్ప్లాష్ లాగా ఈ బాల్ స్ప్లాష్ పడుతుంటే మాత్రం చాలా చాలా నచ్చింది. అండ్ అది కూడా చాలా యాక్టివ్గా బాల్స్ కలెక్ట్ చేస్తూ స్ప్లాష్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కలిస్తేను వాళ్ళతో పాటు కూర్చొని ఇంకా కాసేపు ఆడుకుంది. అండ్ ఈ బౌన్సింగ్ బాల్స్ది కూడా సాషాకి చాలా చాలా నచ్చింది అనమాట. ముందు చెప్పాను కదా, వీటిని ఇక్కడ ప్లేస్ చేసి వాళ్ళ బౌన్స్ అవుతుంటే మళ్ళీ మళ్ళీ ప్లేస్ చేస్తుంది. అవి గాల్లో అట్లా ఎగురుతున్నాయి అనమాట ఎయిర్ ఫ్లోకి. చాలా బాగున్నాయి ఈ బౌన్సింగ్ బాల్స్. అండ్ ఈ బాల్స్ కూడా చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉండేసరికి చాలా నచ్చుతున్నాయి. నాకు కూడా చాలా నచ్చింది పర్సనల్గా చెప్పాలంటే. అండ్ సాషా ఇంకా అక్కడ కూర్చోంది కాబట్టి ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటుంది. అండ్ దెన్ మేము మళ్ళీ ఇలాగా జిమ్ ఏరియా లోపలికి వచ్చామన్నమాట. సో ఈ ప్లే ఏరియా మొత్తం ఇలాగా
యాక్టివిటీస్ లాగా ఉన్నాయన్నమాట. మొత్తం నాకు లోపలికెళ్తే కళ్ళు తిరిగాయి. అంటే కిడ్స్‌కి కంపల్సరీ పేరెంట్స్ తోడుండాలి కాబట్టి నేను సాషాతో వచ్చాను. బట్ ఇట్స్ లైక్ పజిల్ ఫర్ మీ. లోపలంతా అసలు ఎలా కట్టారో అని అనిపించింది. ఎక్కడికక్కడికి నెట్‌తో ప్రొటెక్ట్ చేసిందనమాట సేఫ్టీ కోసము. అండ్ ఇట్స్ టూ కలర్ఫుల్ కూడా చాలా బాగుంది అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ని 3 ఇయర్స్ నుంచి ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ వరకు ఇక్కడికి తీసుకొచ్చి ఆడించుకోవచ్చు. వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది అనమాట. అండ్ ఈ మిర్రర్స్ ఇవన్నీ ప్యాసేజ్ చూసారా ఎంత బాగా పెట్టారో. అండ్ కింద నుంచి ఇలా క్లైమ్ చేసుకుంటూ వచ్చి ఇటువైపు వెళ్ళి కిందికి స్లైడ్ చేయొచ్చు అనమాట. అండ్ డిఫరెంట్ సైడ్స్ నుంచి వచ్చేటట్టుగా ఏజ్ గ్రూప్ బట్టి పైకి రావడానికి వేసున్నాయి అనమాట. ఫైనలీ నేను ఆఫ్టర్ ఇయర్స్ స్లైడ్ చేశాను. చూసారా నా షాకింగ్ రియాక్షన్. అండ్ ఇక్కడ మేము ఫైనల్గా ట్రాంపలిన్ పార్క్ వైపు అయితే వచ్చాము. మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ పక్క దాంట్లో ఆడుకుంటున్నారనమాట. సో సాషా ఏజ్ గ్రూప్కి ఈ చిన్న సైజ్ది బెస్ట్ అని మేము ఇటు వచ్చాము. వేరే కొత్త వాళ్ళతో అయినా కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఆ సాఫ్ట్ బాల్స్ని లోపల వేసుకొని ఆడాలనుకుంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ బర్త్డే గర్ల్ ఇంకా మిగతా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వచ్చారనమాట. సాషా వీళ్ళతో కలిసి చాలా బాగా ఆడుకుంది. అప్పటి నుంచి నాతో ఉండేసరికి దానికి చాలా నచ్చింది. ఇక్కడ వీళ్ళందరితో కలిసి ఆడుకోవడము చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ కిచెన్ సెక్షన్ ఎలా వదిలిపెడతాం మేము. సాషాకి చాలా ఇష్టము. అమ్మ టీ చేస్తున్నా, అమ్మ కుకింగ్ చేస్తున్నా అని చెప్పి ఆ ఓవెన్లో అవి ఇవి పెడుతుంది అనమాట. అండ్ తర్వాత మిగతా గేమ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసింది. ఉన్నది ఏది వదిలేదన్నట్టు అన్నిట్లో కూర్చుంది. అండ్ ఈ కార్ రైడ్ కూడా చేయాలనుకున్నాను అనమాట కాసేపు. మళ్ళీ సాషాకి ట్రాంపోలిన్ వైపు రావాలనిపించింది. ఒక్కతే వచ్చి ఫుల్ జంప్ చేస్తుంది అనమాట. ఇంటికి వెళ్దామన్నా అస్సలు రావట్లేదు. నేను ఇంకా అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. మమ్మీ ఫుల్ ఆన్ డ్యూటీ అంటే ఇదేనేమో. నేను ఇక్కడ కూర్చొని ఎంత రమ్మన్నా రావట్లేదు అనమాట. ఇంకా సేపు ఆడుకుంటా ప్లీజ్ మమ్మీ అంటుంది అనమాట. ఇంకా మెల్లమెల్లగా మా ఫ్రెండ్స్ అయితే బయలుదేరిపోతున్నారు. మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం కానీ సాషా అయితే అస్సలు ఇంటికి రానంటోంది. అండ్ వాళ్ళ నాన్న అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. మేము ఇక్కడ నుంచి ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు బయలుదేరామని చెప్పి. సాషా ఫుల్ ప్లే మోడ్లో ఉంది. దానికి చాలా చాలా నచ్చింది అనమాట ఈ ప్లేస్. అండ్ ఫైనల్గా బయటకు వచ్చాక కూడా ట్రాంపోలిన్ నుంచి ఇక్కడ ఈ జీప్ దగ్గర కూర్చొని ఫుల్ ఆడుతుంది. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.